దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడే మనలో పుట్టెను. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ మెరీ క్రిస్మస్. హ్యాపీ ఎక్కడ లేదు మీలో ఉందా? మరొక ఒకసారి చెప్తాం అందరూ హ్యాపీగానే. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. లోక సువార్త 2వ అధ్యాయము లోక సువార్త 2వ అధ్యాయము 16-17 వచనాలు చూసుకుందాం అండి. త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూసి వారు ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చక్కటి అవకాశం ఇచ్చిన దాసులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న ప్రియులందరికీ, దైవ సేవకులైన వారందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ప్రభు మనకు స్పష్టంగా ఒక మాట తెలియజేస్తున్నారు. ఏంటంటే శిష్యులకు క్షమించాలి, ఇక్కడ గొర్రెల కాపర్లుగా ఉన్న వారికి ఏం తెలియబడి ఉన్నదంట? ఏం తెలియబడి ఉన్నది? వారు ప్రచురం చేస్తున్నారు. వారికి తెలియబడిన మాటలు, వారు చూసిన ఆ శిశువును గూర్చిన మాటలు ఏమైనాయంటే, మొదటి అదే ప్రారంభ వచనాలకు వెళ్తే 11వ వచనంలో కనపడుతున్న మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెబుతూ కింద వచ్చేటప్పుడు మాట చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రవేశముతో గాబ్రియల్ దేవదూత గొర్రెల కాపర్లకు ఒక మాట, ఒక సూచన చెప్తుంది. ఏమని అంటే చూడండి, ఏంటంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని చెప్తూ దానికి మీకు ఆనవాళ్ళు చెప్తున్నాడు. ఏమైనా ఆనవాలంట? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఒక తొట్టిలో పండుకొని ఉండుట ఒక శిశువును చూస్తారు. ఇప్పుడు ఈ మాట ఎప్పుడు చెప్పబడుతుంది వాళ్ళకి అంటే, రాత్రి కాలములో వారి గొర్రెలు కాచుకుంటూ ఆ కావలిగొన్న ప్రదేశములో దేవదూత వచ్చి ప్రత్యక్షమే వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు భయపడిపోయి ఏంటి అని ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్కు వారికి వచ్చి, ఒక శిశువు పుడుతున్నాడు, ఆ శిశువు ప్రజలందరికీ రక్షణ కలగజేస్తాడు. ఆ శిశువు ఎలా ఉంటాడు తెలుసా? ఇప్పుడు పుట్టిన బిడ్డలందరూ నిలబెడతాం. మనం పుట్టిన బిడ్డలందరూ నిలబెడతాం, పశువుల తొట్టులో పెడతామా? ఎక్కడన్నా పక్కన పెట్టేస్తామా? ఎలా పెడతాం? మనం చాలా కేర్గా తీసుకుంటాం. ఈరోజు పుట్టిన బిడ్డలు మళ్ళీ ఎలా చూస్తున్నారంటే చాలా అపురూపంగా చూస్తారు. అలాంటిది ఒక పశువుల తొట్టె ఎలా ఉంటుంది అంటే, మనకి పశువులు మేచుకునే వారికి అయితే తెలుస్తుంది, కానీ పశువులు తొట్టెలు ఎలా ఉంటాయో తెలియదు. మన పూర్వీకులు ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే గేదెలు కాసుకునే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? అలాంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఒక పశువుల తొట్టులో శిశువును పెడితే ఆ శిశువు అంట లోక రక్షకుడు అంట. ఈ విషయాన్ని విన్న వెంటనే గొర్రెల కాపర్లు ఏం చేశారంట? ఎక్కడ పుట్టి ఉన్నాడో తెలుసుకుని అక్కడికి వచ్చి తనకు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారంగా ఒక శిశువు ఎక్కడ పశువుల తొట్టులో ఉంటే చూసిన వెంటనే ఏం చేశారు? అందరికీ సువార్త ప్రకటిస్తున్నారు. ఎలా ప్రకటిస్తున్నారు అంటే, ఇక్కడ విషయం చెప్తున్నారు 17వ వచనంలో, వారు ప్రచురణ చేసిరి అంటారు. ప్రచురణ వేరు, ప్రకటన వేరు. ఇప్పుడు ఆదిమ హెబ్రీ నుండి బైబుల్ తర్జమా చేయబడింది, ఇది ముద్రించబడింది అంటారు. ఇప్పుడు కొన్ని కరపత్రాలు ముద్రించామంటారు. అంటే ఏంటి? ముద్రించడం వేరు, సువార్త ప్రకటించడం వేరు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంట? మేము చూసిన మహారాజు చాలా గొప్పవాడు, ఎక్కడో పరలోకము నుండి దేవుని యొక్క సింహాసనం నుండి కిందకు వచ్చిన దేవదూత ఆయన గురించి వార్త చెప్పింది. ఆయన దేవదూత చెప్పిన ప్రకారంగానే శిశువుని మేము చూసాం. ఆ శిశువుని చూసిన వెంటనే ఆ శిశువు యొక్క ముఖంలో తేజస్సు కనబడుతుంది మాకు అని వారు ఉన్న వాటిని కన్న వాటిని ఏం చేస్తున్నారంట? చూడండి 20వ వచనంలో కనబడుతుంది. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా
విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుడిని మహిమపరచుతూ దేవునికి స్తోత్రములు చేసి ఉండేరట. ఇప్పుడు ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు ప్రచురణ చేయబడితే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి కూడా మాట్లాడుతూ వారు కూడా ప్రచురణ చేస్తున్నారు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మీరు ఈ శరీరం, ఈ రక్తమును, ఈ రొట్టెను, ద్రాక్షరసం తీసుకుంటున్న మీరు ఏం చేయాలి తెలుసా? క్రీస్తు యొక్క మరణాన్ని ప్రచురింపజేయాలి. మరలా ఇందాక చెప్పాను, ప్రచురణ అనగా ప్రకటన కాదు. అందుకే హృదయం అనే పలకం మీద వీటిని వ్రాసుకునుడిని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటి? హృదయం మీద వ్రాసుకునేటట్లుగా చెప్తున్నాడు. క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క పుట్టిక దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడంటే అది ఎవరు అలాంటిదంట? యేసుక్రీస్తు వారి యొక్క రాకభూమి మీద ప్రత్యేకమైనది, గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు 12 సంవత్సరాల లోపుండగానే జ్ఞానులైన వారు చక్కటి బహుమానాలు అర్పించారు. ఈరోజు బహుమానాలు ఎప్పుడు ఇస్తారు? గొప్పవాడైనప్పుడు, ప్రయోజకుడైనప్పుడు ఏమిస్తారు? గిఫ్ట్ ఇస్తారు. కానీ పసిగందుగా ఉన్న ప్రభువుకి గిఫ్ట్లు అట్టుకొచ్చారంట. ఎక్కడ వారంటే వారు చదువుకుంటున్న ప్రాంతంలో వారు కాదు, ఆ దేశంలో ఉన్న ప్రజలు కాదు. ఎక్కడుందంట? తూర్పు దేశం ఉంది. జ్ఞానులు. జ్ఞానులు అంటే ఎవరంటే విద్యావంతుల, చదువు మీద ప్రత్యేకత కలిగిన వారు. అలాంటి వారు ప్రభు యొక్క రాకను తెలుసుకుని వచ్చి ఆయనకు కానుకలు అర్పించారంట. ఎంత గొప్పవాడు అంటే ప్రభు, ఎంత గొప్పవాడు అంటే మనందరినీ రక్షించడానికి వచ్చినాడు ప్రభు. అందుకే అంటాడు, లోక రక్షకుడైన క్రీస్తు పుట్టినాడు, దానికి ఇదేమి కానువాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక సత్రములో పండుకొని మీరు చూచెదరని చెప్పిన వెంటనే వారు చూసిన వెంటనే వచ్చి సమాజంలో ఉన్న వాటిని, కన్న వాటిని, వారు తెలిసిన వాటి విషయాలన్నింటినీ కూడా ప్రకటన చేసి ప్రతి ఒక్క హృదయంలోనికి క్రీస్తు యొక్క పుట్టుకను ప్రచురింపజేశారు, ముద్రింపజేశారని చెప్పాలి. మీకు ముద్రింపజేశారు కనుక దేవుని యొక్క పుట్టిక ప్రత్యేకమైనది. దేవుని యొక్క పుట్టిక ప్రత్యేకమైనది. ఎందుకనంటే నీ హృదయంలో పుడితే క్రియలు ఉంటాయి. అందుకే 3వ యోహాను పత్రికలో ఒక మాట రాయబడుతుంది. క్రీస్తుని వెంబడించిన వారు, క్రీస్తు హృదయంలో పుట్టిన వారు ఎలా ఉంటారంటే గాయతో మాట్లాడుతున్నాడు. గాయం గురించి ఒక యోహాను మాట్లాడుతూ పద్మాస దీపంలో యోహాను అంటున్నాడు, ఇతను చూసి నాకు చాలా సంతోషం వేస్తుంది అన్నాడు. యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనంలో కనపడుతున్నమాట. గాయ గురించి మాట్లాడుతూ ముందు వచనాలు కలితే గాయ గురించి రాయబడుతూ గాయ గురించి విన్న వెంటనే చెప్తున్నాడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు కనుక సహోదరులు, నాకు నీ దగ్గర ఉన్న సహోదరులు వచ్చి నాకు చెప్పగా నేను చూసి చాలా సంతోషిస్తున్నాను అంటే ఎంత సంతోషిస్తున్నాడు? బహుగా సంతోషిస్తున్నాను అంటున్నాడు. అంటే క్రీస్తు నీలో పుడితే ఎలా ఉంటుందో తెలుసా? నీవు సత్య ప్రవర్తనను అనుసరించి నడుచుకుంటావు. సమాజంలో నీవు ఒక జ్యోతి వల్లే కనపడతావు. ఈరోజు ఒక క్యాండిల్ వెలుగుతుందంటే ఆ క్యాండిల్ గురించి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు సమాజంలో. క్యాండిల్ తను తాను వెలిగించుకుంటూ అనేకులకు వెలిగిస్తుందని. ఈరోజు క్రీస్తుని అంగీకరించి క్రీస్తు నీ హృదయంలోనికి పుట్టిన తర్వాత నువ్వు కూడా ఏమయ్యాలి తెలుసా? సమాజంలో ఒక క్రీస్తులా కనపడాలి, సమాజంలో ఒక జ్యోతి వల్లే కనపడాలి. సమాజంలో క్రీస్తుని అనుసరించి నడుచుకుంటూ అనేకులు నీ వైపు నడిపి, దేవుని వైపు నడిపించి ఒక శక్తిగాను, ఒక వెలుగుగాను, ఒక జ్యోతి వలె ఉండాలని దేవుడు క్రీస్తు నేడే మనలో పుట్టాలని రోజు క్రిస్మస్లో, అంటే ప్రతి సంవత్సరం మన మధ్యకు క్రిస్మస్ వస్తుంది. ఈ క్రిస్మస్ ఎందుకు వస్తుందంటే నువ్వు ఇంకా ప్రభువుని హృదయంలోనికి రప్పించావా లేదని. ఒకవేళ రప్పించకపోతే ఈ రోజైనా రప్పించుకుని క్రీస్తు యొక్క క్రియలను నువ్వు సమాజంలో చూపించు, ఒక జ్యోతి వలె ఉండాలి. కనుక ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు మనందరం దీవించి ఆశ్రయించిన గాక. చక్కటి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అలాగే దైవ సేవకుడు చాలి గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ బ్రదర్. చక్కని సందేశం ఇచ్చినటువంటి సహోదరులకి నా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క సమయంలో ఒక ప్రత్యేకమైన పాటను మనం విందాం. ఇది క్రిస్మస్ ఆనందం కనుక పాటలతో మరి సంగీత విద్వాంసులు ఉన్నారు సహోదరులు. మరి వాళ్ళని కూడా మన అలా కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వారు కూడా మధ్య మధ్యలో ఏమో నిద్ర కూడా వస్తుంది అలా ఉంటుంది. అందుకని ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట సిస్టర్ జయ గారు, అంటే మహి యేసు గారి యొక్క రూమ్ నుంచి ఆ సహోదరి గారు వచ్చి, జయ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట ఎక్కువగా 4-5 చరణాలు పాడకుండా 1-2 చరణాలు కంటే పెంచకుండా పాడి మనందరికీ వినిపించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ కూర్చొని ఇక్కడ కట్ అయింది.